మెడికల్ కోడింగ్‌లో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఆ ప్రాజెక్ట్‌లో ఫస్ట్ మీరేం చేస్తారంటే, పేషెంట్ చార్ట్‌ని రివ్యూ చేయాలి. రివ్యూ చేసి పేషెంట్‌కి ఏ డిసీజెస్ ఉన్నాయి అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు అనేది మనము అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పేషెంట్ చార్ట్‌ని మనము రివ్యూ చేసేటప్పుడు మెడికల్ కోడర్‌కి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటవి అంటే, ఫస్ట్ ఒక డిసీజ్ గురించి మనం అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ డిసీజ్‌కి సంబంధించి డెఫినేషన్ తెలియాలి. సెకండ్, సిమ్టమ్స్. ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉంది. ఓకేనా? వీ కెన్ అబ్జర్వ్ కఫ్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. ఇలా ఏవైనా ఒక 2 పాయింట్స్ సిమ్టమ్స్ అనేవి మనము తెలుసుకోగలగాలి. అండ్ థర్డ్ పాయింట్, కాజెస్. ఆ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్ట్రోక్ ఉంది. మేబీ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ కావచ్చు, ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. సో ఇవి రీజన్స్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి టెస్ట్స్. ప్రాపర్‌గా ఈ సిమ్టమ్స్‌ని బేస్ చేసుకొని మనము ఆ డిసీజ్‌ని ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయాలి అంటే, ఆ డిసీజ్‌కి ఎలాంటి టెస్టులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ స్ట్రోకేనా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం ఎలాంటి టెస్టులు చేస్తాం. బేసిక్ టెస్ట్ వచ్చేసి మనకి ఈసీజీ ఆర్ 2D ఎకో, ఓకే, లేదంటే యాంజియోగ్రామ్. సో ఇలాంటి టెస్టులు చేస్తే అది ప్రాపర్‌గా హార్ట్ డిసీజా లేదా అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి డిసీజ్ డెఫినేషన్ తెలిసింది, సిమ్టమ్స్ తెలిసాయి, కాజెస్ తెలిసాయి, టెస్టులు తెలిసినాయి. ఇప్పుడు ఆ డిసీజ్‌ని మనం ఎలా ట్రీట్ చేస్తాడు ఒక డాక్టర్? ఐదర్ బేస్డ్ ఆన్ ది డిసీజ్ సివియారిటీ డాక్టర్ మెడికేషన్ రాయొచ్చు, లేదంటే ఏదన్నా సర్జరీ ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే ఏదన్నా థెరపీస్. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. డిసీజ్‌ని వేరియంట్‌ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది మారుతుంటది. సో ఏ డిసీజ్ గురించైనా మీరు నేర్చుకునేటప్పుడు ఒక డెఫినేషనే కాకుండా ఆ డిసీజ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, టెస్ట్‌లు ఏంటివి అండ్ ట్రీట్మెంట్. అట్‌లీస్ట్ 2 పాయింట్స్ ప్రతి ఒక్క డిసీజ్‌కి ఈ 5 ఎలిమెంట్స్‌కి 2 పాయింట్స్ గనుక మీరు నేర్చుకుంటే మెడికల్ కోడింగ్ జాబ్‌లో ఆ కోడర్‌కి ఆ చార్ట్ రివ్యూ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతది. అనలైజేషన్ అనేది చాలా ఈజీ అవుతది. ఓకే. దట్స్ ఆల్ అండి. థాంక్ యూ.